దేవాది దేవుడైన మహాదేవుడికి ఎందుకు ముసలిగా మారాల్సి వచ్చింది? సర్వశక్తుడైన మహాదేవుడికి చివరికి ఎందుకు ఒక జంతువు రూపంలోకి మారాల్సి వచ్చింది? సృష్టినే సృష్టించిన కర్త ఇంకా సంగారకుడు, ఆది అంతం లేని మహాదేవుడు శివశంకరుడు, శంభు ఇంకా అనేక పేర్లు గల ఈ మహేశ్వరుడికి ఇలా ఎందుకు జరిగింది? తాను ఒక ముసలి రూపంలోకి మారి నీటిలోకి వెళ్లాల్సి వచ్చింది. అయితే పదండి తెలుసుకుందాం అసలు ఈ కథలో ఏం జరిగిందో అని. పౌరాణిక కథల ప్రకారంగా దేవాది దేవుడైన మహాదేవుడు పర్వతాలలో తపస్సులో ఉన్నాడు. అప్పుడే అకస్మాత్తుగా దేవతలు ప్రత్యక్షమై ప్రార్థించసాగారు. దేవతల మాత అయిన పార్వతీ ఆజ్ఞను పాటించి తనను ప్రార్థించసాగాడు. మహాదేవుడు దేవదూతల ప్రార్థననైతే స్వీకరించాడు. కానీ విషయం యొక్క గంభీరత తెలిసాక తాను స్వయంగా ఉపాయాన్ని వెతికే ఆలోచనలో పడ్డాడు. అయితే అసలు ఏంటి ఆ కథ? దానికోసం దేవదూతలు మహాదేవుణ్ణి ప్రార్థించాల్సి వచ్చింది. అయితే కథల ప్రకారంగా మాతా పార్వతి మహాదేవుడితో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. తాను సర్వాన్ని త్యాగం చేసి ఘోర తపస్సు చేయసాగింది. సంవత్సరాలుగా ఘోర తపస్సులో ఉన్న పార్వతీదేవిని చూసి దేవదూతలు ఆశ్చర్యపోయారు. ఇంకా మహాదేవుడితో తన ఆరాధనను పూర్తి చేయాలని ప్రార్థించసాగారు. మహాదేవుడు దేవదూతల ప్రార్థననైతే స్వీకరించాడు. కానీ ఇప్పుడు తన ముందు ఒక చాలా పెద్ద సమస్య ఎదురయ్యింది. ఇప్పుడు మాతా పార్వతి గురించి ఏ విధంగా తెలుసుకోవాలని. తను నిజమైన భగవంతుడి రూపంలో మాతా పార్వతి ముందుకు వెళ్తే అలా చేయడం ద్వారా మాతా పార్వతి కోపానికి కూడా గురి కావచ్చు. తాను ఈ సందేహంలోనే ఉన్నాడు. అయితే అప్పుడు తను ఒక ఉపాయాన్ని ఆలోచించాడు. మహాదేవుడు సప్తఋషులందరినీ మాతా పార్వతిని పరీక్షించడానికి పంపించాడు. సప్తఋషులందరూ మహాదేవుడితో వివాహం చేసుకోవడానికి తను తీసుకున్న నిర్ణయాల గురించి మాతా పార్వతీదేవిని అడిగారు. దాని తర్వాత కూడా పార్వతీదేవి మహాదేవుణ్ణి ప్రార్థించడం మాత్రం ఆపలేదు. వారు ఇలా అన్నారు, తాను సర్వగుణ సంపన్నుడు, సర్వశక్తుల గలవాడు, తనలోనే ఈ సృష్టి మొత్తం దాగి ఉంది. సప్తఋషులందరూ మహాదేవుడి యొక్క చాలా గుణగణాలను వివరించారు. అయినా కూడా పార్వతీదేవి ఎటువంటి భయానికి గురి కాలేదు. ఇంకా తన నిర్ణయంపై దృఢంగా ఉంటూ తాను ఇలా అంది, మహాదేవుడిని తప్ప ఇంకొకరిని వివాహం చేసుకోవడం తనకు ఇష్టం లేదని. దాని తర్వాత సప్తఋషులందరూ అక్కడి నుంచి తిరిగి వచ్చి జరిగిన విషయాన్ని మహాదేవుడికి వివరించారు. దాని తర్వాత తను స్వయంగా మాతా పార్వతీదేవిని పరీక్షించడానికి నిర్ణయించుకున్నాడు. అలాగే మనందరికీ తెలుసు, వివాహానికి ముందు వారి అర్ధభాగమైన అర్ధాంగి గురించి సందేహాలను దూరం చేసుకోవాలనుకుంటారు. దానిలో మహాదేవుడి కూడా ఎలాంటి తప్పు లేదు. అంతలో తాను స్వయంగా మాతా పార్వతీదేవిని పరీక్షించడానికి నిర్ణయించుకున్నాడు. దానిని కార్యరూపం దాల్చడానికి బయలుదేరాడు. అక్కడ మాతా పార్వతీదేవి శాంతి వాతావరణంలో ఒక నది పక్కన తన తపస్సులో లీనమై ఉంది. అప్పుడు నది ఒడ్డున ఒక బాలుణ్ణి ఒక ముసలి నోటితో పట్టుకుంది. తన ప్రాణాలు ఆపదలో ఉన్నాయని తెలిసి బాలుడు గట్టిగా అరవసాగాడు. ముసలి కాపాడండి, కాపాడండి, ముసలి ఆ ఆ. తన ప్రాణాలు ఆపదలో ఉన్నాయని తెలిసి బాలుడు గట్టిగా అరిచి సహాయాన్ని కోరాడు. పార్వతీదేవి బాలుడి యొక్క అరుపులు విని తను తట్టుకోలేకపోయింది. ఇంకా తన తపస్సుని వదిలేసి తనని కాపాడడానికి నది ఒడ్డుకు చేరుకుంది. తను అక్కడ చూసింది ముసలి తన నోటితో ఒక బాలుణ్ణి పట్టుకొని ఉందని. ఇంకా అది నదిలోకి లాక్కొని లోపలికి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. బాలుడు దేవిని చూసి తన ప్రాణాలు కాపాడాలని విన్నపించసాగాడు.
ఏ అమ్మ, నా ప్రాణాలు ఆపదలో ఉన్నాయి. మీరు తలుచుకుంటే నా ప్రాణాలని కాపాడగలుగుతారు. ఎలాగూ నాకు ఒక అమ్మ కానీ నాన్న కానీ మిత్రుడు కానీ లేరు. ఇప్పుడు మీరే నన్ను రక్షించండి, నన్ను రక్షించండి అమ్మా. దేవి పార్వతి చూడలేకపోయింది. తను ముసలితో ఇలా అంటుంది, ఏ ముసలి, ఈ నిర్దోషుడైన బాలుణ్ణి వదిలిపెట్టు. రోజు ఉదయాన్నే నాకు ఏదైతే దొరుకుతుందో దానిని ఆహారంగా భావించి స్వీకరించడం నా అలవాటు. బ్రహ్మదేవుడు ఈరోజు ఈ సమయంలో ఈ బాలుడిని పంపించాడు. అయితే నా ఆహారాన్ని నేను ఎందుకు వదిలిపెట్టాలి? పార్వతీదేవి ముసలితో వినయంగా ఇలా అంటుంది, మీరు తనను వదిలిపెట్టండి. దానికి బదులుగా మీకు ఏది కావాలన్నా అది మీరు నా ద్వారా నన్ను అడగవచ్చు. దాని తర్వాత ముసలి ఇలా అంది, నేను ఒక షరతుపై తనని వదిలిపెట్టగలను. మీరు తపస్సు చేసి మహాదేవుని ద్వారా ఏదైతే వరాన్ని కోరుకున్నారో లేక ఆ తపస్సు ప్రతిఫలాన్ని నాకు ఇవ్వగలిగితే నేను తనని వదిలిపెడతాను. పార్వతీదేవి సిద్ధమైపోయి తాను ఇలా అంది, నేను నా తపస్సు ఫలాన్ని మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ మీరు ఈ బాలుని ఇప్పుడే వదిలిపెట్టాల్సి ఉంటుంది. ముసలి పార్వతిని విన్నపిస్తూ ఇలా అంటుంది, ఒకసారి ఆలోచించండి దేవి. తొందరపాటులో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఎందుకంటే మీరు ఎన్నో సంవత్సరాలుగా ఈ విధంగా చేస్తున్న తపస్సు ఆ దేవతలకు కూడా చేయడం అసాధ్యం. ఆ ప్రతిఫలాన్ని మొత్తం ఈ బాలుడి కోసం త్యాగం చేయవద్దు. అప్పుడు పార్వతీదేవి ఇలా అంది, నేను నిర్ణయించుకున్నాను, నేను సిద్ధంగా ఉన్నాను. నేను నా తపస్సు ప్రతిఫలాన్ని ఇచ్చేస్తాను. మీరు తనను విముక్తిని చేయండి. ముసలి పార్వతీదేవి నుండి వరప్రాప్తి ప్రమాణాన్ని పొందింది. ఎప్పుడైతే పార్వతీదేవి తన తపస్సు ప్రతిఫలాన్ని ముసలికి సమర్పించిందో అప్పుడు ముసలి యొక్క శరీరం ప్రకాశవంతంగా మెరుస్తూ ఉంటుంది. అప్పుడు ముసలి ఇలా అంటుంది, చూడు, తపస్సు ఫలితం ద్వారా నేను ఎంత ప్రకాశవంతంగా మారాను. నా శరీరం మెరుస్తూ ఉండడం మీరు గమనిస్తున్నారు కదా. మీరు ఎంతో కష్టపడి పొందిన దానిని ఒక చిన్న బాలుడి కోసం వృధా చేశారు. ఒకవేళ మీరు కోరుకుంటే మీరు మీ వరాన్ని తిరిగి పొందే అవకాశాన్ని మీకు నేను ఇవ్వగలుగుతాను. అప్పుడు పార్వతీదేవి ఇలా అంటుంది, నేను తపస్సు మళ్ళీ ప్రారంభించగలను. కానీ మీరు ఇప్పుడు ఈ బాలుణ్ణి తీసుకెళ్తే మళ్ళీ తన జీవితం తిరిగి వస్తుందా? అప్పుడు ముసలి ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. అది అటు ఇటు చూస్తూ ఉంటుంది. ఇలా చూస్తుండగానే ఇంతలో ఆ ముసలి మరియు బాలుడు ఇద్దరూ అదృశ్యమవుతారు. పార్వతీదేవి దీన్ని చూసి ఆశ్చర్యపోయింది. ఇలా ఎలా జరుగుతుంది? ఇలా ఇద్దరు ఒకేసారి అదృశ్యమైపోయారు. కానీ పార్వతీదేవి దీనిపై ఎక్కువగా దృష్టి పెట్టలేదు. కానీ తను ఈ విషయంపై ఇలా ఆలోచించసాగింది, తనైతే తన తపస్సు ప్రతిఫలాన్ని దానం చేశాను, ఇప్పుడు మళ్ళీ దానిని ఎలా పొందాలో అని. దానికోసం తాను మళ్ళీ తపస్సు మొదలు పెట్టడానికి నిర్ణయించుకుంది. తను ఆ తపస్సు చేయడానికి సిద్ధం చేసుకోసాగింది. అకస్మాత్తుగా మహాదేవుడు తన ముందు ప్రత్యక్షమయ్యాడు. ఇంకా తాను ఇలా అనసాగాడు, ఓ దేవి, మీరు మళ్ళీ ఎందుకు తపస్సు చేస్తున్నారు? పార్వతీదేవి ఇలా అంటుంది, హే ప్రభువా, నేను మిమ్మల్ని నా స్వామిగా స్వీకరించడానికి నేను సంకల్పించుకున్నాను. కానీ నేను నా తపస్సు యొక్క ప్రతిఫలాన్ని త్యాగం చేశాను. అందుకనే నేను మళ్ళీ అలాగే ఘోరమైన తపస్సు చేసి మిమ్మల్ని ప్రసన్నం చేసుకోవాలనుకున్నాను. దానికి సమాధానంగా మహాదేవుడు ఇలా అన్నాడు, ఓ పార్వతీదేవి, మీరు ఏ ముసలికైతే మీ తపస్సు ఫలితాన్ని ఇచ్చారో, ఇంకా ఏ బాలుడి ప్రాణాలనైతే కాపాడారో, ఆ 2 రూపాల్లో నేనే ఉన్నాను. అనేక రూపాల్లో నేనొక్కడినే కనిపిస్తాను. నేను అనేక శరీరాల్లో జీవాలకు అతీతంగా వారిలో దాగి ఉంటాను. ఇది నేను సృష్టించిన లీలానే. నేను చూడాలనుకున్నాను. దేవి, మీరు ప్రాణుల యొక్క సుఖదుఖాలను అర్థం చేసుకోగలుగుతారా లేదా అని. హే ప్రభు, నేను మీ పరీక్షలో విజయం సాధించానా? హే దేవి,
మీరు ప్రాణుల యొక్క సుఖ దుఃఖాలను అర్థం చేసుకోగలరు. మీరు దయ కలవారు, కరుణా కలవారు. ఇప్పుడు మళ్ళీ తపస్సు చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు తపస్సు ఫలితాన్ని నాకే సమర్పించారు. ఇది విని మాతా పార్వతీదేవి ప్రసన్నురాలైపోయింది. అయితే చూసారా మీరు మహాదేవుడు ముసలిగా ఎందుకు మారాడో అని. మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అందరికన్నా ముందుగా మా కార్టూన్ షోస్ని చూడాలనుకుంటే బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోకండి.